నీ అవసరాలు తీస్తా. అడిగేవాడు ఎవడంటే అవసరాలు అడిగేవాడు అన్యుడా క్రైస్తవుడా? అన్యుడు అవసరాల కొరకు అడుగుతాడు. వాడు బుద్ధిహీనుడు. ఉపదేశం పట్ల విలువ వాడికి తెలియదు. మరి క్రైస్తవుడా నీవు? ఉపదేశం మీద నమ్మకం కలిగి ఉన్నావు కదా. క్రైస్తవుడు నీవు ఉపదేశం నమ్మకం ఉంచావు కదా. నమ్మకం ఉంచిన తర్వాత అడగమన్నది ఏంటిది? జ్ఞానము నీకు కొదువై ఉన్న ఎడల అడుగు, నీకు సమృద్ధిగా దేవుడి జ్ఞానాన్ని ఇస్తానన్నాడు యాకోబు రాసిన పత్రికలు. అది అడగమనంటే మనలో ఏమడుగుతున్నారు? చెప్పండి నిజంగా. ఉప్పు లేదు ప్రభు, కారం లేదయ్యా, కొడుకుకు ఉద్యోగం లేదయ్యా, కుటుంబ సమస్యలు ప్రభు, నాకు గర్భఫలం లేదు ప్రభు, ఇంట్లో సమస్యలు ప్రభు. ఇవే కదా అడిగేది అందరూ. ఈనాడు అదే కదండి అడిగేది. చాలా తప్పు. ఉపదేశం యొక్క సారం అంటే ఏంటో తెలుసా? జ్ఞానానికి మూలపురుషుడైన క్రీస్తు యొక్క ఉపదేశాన్ని నువ్వు పరిపూర్ణంగా